వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఏ అంశాలను అయితే ప్రధానంగా తెరపైకి తెచ్చి వ్యతిరేక ప్రచారం చేసిందో ఇప్పుడు ఆయా అంశాలపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుంది. అవే విధానాన్ని అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్న ఈ సంస్కరణలను, ఈ కొత్త విధానాలని తెచ్చి మరి ఆ రోజు ఎందుకు విఫలమయ్యారు? సమగ్ర భూ సర్వే చేస్తూ ఉంటే మీ భూములన్నీ కొట్టేయడానికి ప్లాన్ చేశారంటూ ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తూ ఉంటే దాంట్లో అక్కడక్కడ వివాదాలు ఉండొచ్చు, కానీ చాలామందికి మంచి చేసేది అది. 99% భూములకు వివాదాలు లేకుండా చేసే చట్టం చేస్తుంటే దానిపైన కూడా విపరీతమైన ప్రచారం చేసి మీ భూములు లాగేసుకుంటారు అంటూ ప్రచారం చేసి ఆ ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టారు. దాంతోపాటు చెత్త పన్ను వేసే చెత్తనా కొడుకులు అంటూ మాట్లాడారు. పీఠాపురంలో అదే చెత్త పన్ను ఎక్కువ వసూలు చేస్తూ ఉంటే స్వచ్ఛహారం అని కథలు రాసుకుంటూ ఉన్నారు. అగ్రికల్చర్ పంప్సెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే తీసి పగలగొట్టండి, మేము చూసుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మొన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీటర్లు మీరు ఏర్పాటు చేయరా అని అడిగితే ఎస్ మేము ఏర్పాటు చేయం అని స్వయంగా నేరుగా చెప్పకుండా ఒప్పందాలు ఉన్నాయేమో చూడాలి మీటర్లకు సంబంధించి అని అనడంతో పాటు వీలైతే సోలార్ ప్యానల్ రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే అదనపు విద్యుత్తును కొనుగోలు చేస్తాం, దానికోసం ఈ మీటర్లు పనికి వస్తాయన్నట్టు మాట్లాడారు. అంటే మీటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. జీపీఎస్ విషయంలో కూడా ఇదే, జీపీఎస్ వద్దు అంటూ మాట్లాడారు. కానీ ఇప్పుడు దాన్ని దాదాపు అమలు చేసేందుకు గెజిట్ కూడా ఇచ్చి పెద్ద రాద్ధాంతం ఏర్పడడంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధానాలను తెచ్చిందో కొన్ని నెగిటివ్ ప్రచారం చేసి కూడా ప్రజల్లో వాటిపైన వ్యతిరేకత తీసుకురాలేని విధానాలపైన మాత్రం మరో స్ట్రాటజీని అవలంబించారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తామంటూ అక్కడ ఆ సెక్షన్లలో అలా మభ్య పెడుతూ వచ్చారు. మరి ఎందుకు ఇన్ని కొత్త విధానాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్న విధానాలని తెచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నారు అంటే, ఎప్పుడైనా సరే ఒక కొత్త విధానాన్ని కావచ్చు, ఒక సంస్కరణని కావచ్చు తెచ్చినప్పుడు దానిపైన నెగిటివ్ ప్రచారం ఎక్కువ జరిగితే అది తొలుత బలి తీసుకునేది తమ పితామహుల్ని. ఎవరైతే దాన్ని ఆ విధానాన్ని తెచ్చింటారో, సృష్టించి ఉంటారో ఆ వ్యక్తిని కావచ్చు, నాయకుడిని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఆ సంస్కరణలపైన ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేసి ప్రజల్లో భయం కలిగించినప్పుడు దానివల్ల బలయ్యేది తీసుకొచ్చిన వాళ్ళే. ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో తెలుగుదేశం పార్టీ ఇదే చేసింది. ఏ సంస్కరణ అయినా కూడా, ఏ కొత్త విధానమైనా దాని పూర్తి రిజల్ట్ రావాలి, అది సక్సెస్ అయిందా లేదా అన్నది తెలియాలి అంటే కనీసం కొన్ని దానికి 5 ఏళ్ళు పట్టచ్చు, కొన్ని 10 ఏళ్ళు పట్టచ్చు, కొన్ని 15 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఆ లోపే, ఆ సానుకూల ఫలితం వచ్చే లోపే ఆ తెచ్చిన పార్టీని, ప్రభుత్వాన్ని ఓడించాలి, దెబ్బకొట్టాలి అని ప్రతిపక్షాలు అనుకున్నప్పుడు విపరీతంగా నెగిటివ్ ప్రచారం అప్పుడే మొదలు పెడితే అంటే అసలు ఫలితం రావడానికి టైం పడుతుంది. అంతవరకు ఆగకుండా ఇంకా అది ఇంప్లిమెంట్ దశలో ఉన్నప్పుడే, నడుస్తూ ఉన్నప్పుడే, ఫలితం రాకముందే ఈ వ్యవస్థ, ఈ సంస్కరణ, ఈ విధానాలన్నీ మీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి, మొత్తం మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి ఈ విధానాల వల్ల అని ప్రజల్ని ప్రతిపక్షాలు భయపెట్టినప్పుడు, ఒకవేళ ప్రజలు దాన్ని నమ్మినప్పుడు మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే దెబ్బతిందో అలాంటి ఫలితాలే వస్తాయి. మంచి విధానాలు తెచ్చినా, మంచి సంస్కరణలు తెచ్చినా ప్రతిపక్షాలు ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం, దాన్ని తిప్పికొట్టడంలో అధికార పార్టీ విఫలమైనప్పుడు, ప్రజలు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మేందుకు సిద్ధపడినప్పుడు మంచి సంస్కరణలు తెచ్చినా సరే దానివల్ల ప్రభుత్వాలన్నా ఓడిపోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం చేస్తే అంతకు మించిన ఘోరం లేదంటూ మాట్లాడారు. దారుణం చాలా. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకంగా మాట్లాడతారో మళ్ళీ వాళ్ళ పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో. జగన్మోహన్ రెడ్డి సిబిఎస్ సిలబస్ చేస్తామంటే ఆ ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ సిలబస్ని తెచ్చి రకరకాల సిలబస్ తెచ్చి మొత్తం నాశనం చేస్తున్నారని పెద్దలు మాట్లాడతారు. వాళ్ళ పిల్లలంతా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో సెంట్రల్ సిలబస్లోనే చదువుతూ ఉంటారు మళ్ళీ దర్జాగా. సో జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలో ఉన్నప్పుడు చాలా అంశాల్లో కొత్త విధానాలని తీసుకొని వచ్చారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత షార్ట్ టైంలో కొత్త విధానాలు, కొత్త సంస్కరణల ఇంత వేగంగా ఇన్ని అంశాల్లో బ్రాడ్గా వెళ్ళింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అదే ఆయనకు ఒక విధంగా ఇబ్బంది తెచ్చిపెట్టింది. వాటన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని మీద విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఇటువైపు నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకపోయింది. ప్రజలు కూడా ఎలాగో ప్రతిపక్షాలని మాటల్ని నమ్మే అవకాశం ఉంటుంది, అదే నమ్మారు, అదే జరిగింది. వాళ్ళ మీడియా కూడా బలంగా పనిచేసింది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేశారు.